బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కాళేశ్వరానికి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి పుష్కరాల్లో పాల్గొంటారు. ఆయన పుష్కరాల్లో భాగంగా నదిలో పవిత్ర స్నానం చేసి హారతి ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో జనాల తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్సులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవాల్టి నుండి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతీ నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సరస్వతీ నది పుష్కరాలు తెల్లవారుజామున వేద మంత్రోచ్చరణల మధ్య ప్రారంభమయ్యాయి. ఈ జిల్లాలోని మహాదేవ్పూర్, కాళేశ్వరం, త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఇవాల్టి నుండి ఈ పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న ఈ పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహిస్తుంది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఈ పుష్కరాలను ప్రారంభించారు. ఇక ఈరోజు సాయంత్రం 4:30 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానం కూడా ఆచరిస్తారు.